పొద్దు పొద్దుగా లేవ్వంగానే చాలా మందికి గదే గుడ్ మార్నింగ్ చెప్తుంది. అది కడుపులో పడితే గానీ అట్లా 4 అడుగులు బయట పడవు. నాష్ట చేసినామంటే ఎమ్మటే దానికోసమే దేవులాడతాం. వాతావరణం సలసల్లగుంటే ఇంకో 2 ఎక్కువనే గుంజుతాం. కొందరికి టిఫిన్ కూడా అదే. ఆఫీస్లో పని ఎక్కువైందంటే ఎమ్మటే అది సప్పరిచ్చి నిమ్మల పడతారు. చాలా మందికి అదో టైం పాస్ కూడా. ఇంకా ఎక్కువ ఊరియను గాని అస్సలు వాడుతుందో చూడుర్రి. గరం గరం షాయి సప్పరిస్తోళ్ళు, ఉడుకుడుకు కాఫీ ఊదుకుంటా తాగేటోళ్ళు మంచిగినాలకి ముచ్చట. ఊకుకే షాయలు కాఫీలు తాగుడు అస్సలు మంచిది కాదట. అది సుతా భోజనానికి గంట ముందు, తిన్నాక గంటలోపు తాగొద్దట. ICMR సైంటిస్టులే చెప్పిండ్రు కుద్దు. టీ కాఫీలల్లా కెఫిన్ అనేటిది ఉంటది. అది తిన్న తిండిని చక్కగా అరగనీయదట. పెయిలా నెత్తురు తయారు కాకుండా అడ్డం పడి బీమార్లొచ్చే డేంజర్ ఉందట. 1కి 2 సార్లంటే ఏం కాదు గాని పొద్దుకు 10 మాటలు తాగుతారా కొందరు. ఇంటికి చుట్టాలొచ్చినా, బయట 4 దోస్తులు కలిసినా ఎమ్మటే షాయి మీదకే కుదిగుంజుతుంది. ఈ నడుమ చాపత్తలు, కాఫీ పౌడర్లా కల్తీ వెరగబట్టే. ఏం కలుపుతున్నారో తెలియదు గాని కమ్మగుందని తాగుతూనే ఉంటాం. అయినా సైంటిస్టుల ఆపొచ్చిన గాని మందు తాగితే కార్యాలు ఖరాబ్ అయితాయని తెలిసినా తాగుడు బంద్ పెడుతున్నారా? గీ షాయిదేమున్నది, ఏదో చెప్పాలి కాబట్టి చెప్పినాం. అటెన్క మీ ఇష్టం మరి.